అప్పుడంటే ఇష్టం, ఇప్పుడు అయిష్టం. అప్పుడు ముద్దొచ్చారు, ఇప్పుడు మాత్రం అడ్డుగా నిలిచారు. ఇది ఎవరి విషయమో కాదు, నంద్యాల జిల్లా కేంద్రంలో తెలుగు తమిళ మధ్య జరిగినటువంటి వక్ఫ్ బోర్డు యొక్క వివాదం. రాష్ట్రంలో వక్ఫ్ బోర్డుకు సంబంధించిన ఆస్తులు లక్షలాది ఎకరాలు ఉన్నాయి, దాదాపుగా వేలాది ఎకరాలు కూడా ఉండవచ్చు. మరి నంద్యాల జిల్లా కేంద్రంలో దాదాపుగా అదే స్థాయిలో ఈ యొక్క వక్ఫ్ బోర్డు యొక్క ఆస్తులు ఉన్నాయి. మరి ఈ వక్ఫ్ బోర్డు యొక్క ఆస్తుల విషయంలో తెలుగు తమిళ మధ్య ఇప్పుడు ఆదిపోరు కొనసాగుతుంది. ఎన్నడూ లేని విధంగా మసీదుల మధ్య తగాదాలు పెట్టి ఆ తగాదాల మధ్య తమ ఆనందాన్ని తీర్చుకుంటున్నారు తెలుగు తమ్ముళ్ళు, తెలుగుదేశం పార్టీ నాయకులు. ఈ మాట నేను అనడం కాదు, నంద్యాల జిల్లా కేంద్రంలో స్వయంగా ముస్లిం నేతలే, ముస్లిం నాయకులే, ముస్లిం సోదరులే అనుకుంటున్న మాట ఇది. ఎందుకంటే నిన్నటి వరకు మైనార్టీ నేతగా మరి అందరి మందలం ఉన్నటువంటి ఎన్ఎండి ఫరూక్ గారిని గత ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించారు. మైనార్టీలకు అండగా ఉంటారని భావించారు. కానీ ఎన్నికలపై ఏడాది అయిన తర్వాత తొలి అడుగు నుంచే ఇక్కడ తప్పట్టడుగులు ప్రారంభమయ్యాయి. తెలుగు తమ్ముళ్ళనే అణిచివేసే ప్రయత్నం జరుగుతుందని చెప్పడానికి ముస్తాక్ మౌలానా యొక్క సంఘటనే ఇందుకు ఉదాహరణ. ముస్తాక్ మౌలానా ఎవరో కాదు, రాష్ట్ర మైనార్టీ సంక్షేమ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్పర్సన్. అలాగే ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ మైనార్టీస్టల్ రాష్ట్ర అధ్యక్షుడు కూడా విధులు నిర్వహించారు. అప్పట్లో టీడీపీ అధిష్టానం చెప్పిన మాటను చెప్పినట్టుగా ఎక్కడికి వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్ళి పని ముగించుకొని అధిష్టానానికి తన బాధ్యత నెరవేర్చిన విషయాన్ని కూడా పూసగుచ్చినట్టు చెప్పి తను టీడీపీకి విధేయత కాదు, అంతకంటే ఎక్కువ అనే విషయాన్ని చాటి చెప్పారు మరి ముస్తాక్ మౌలానా. అందుకే ఎన్నికల అనంతరం ముస్తాక్ మౌలానాకు పార్టీ మంచి పదవిని కట్టబెట్టింది రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్పర్సన్గా. మరి అప్పటి నుంచి ముస్తాక్ మౌలానా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో తిరుగుతూ ఈ యొక్క ముస్లిం సోదరుల ఆదరాభిమానాలు జరుగుకుంటున్నారు. రాష్ట్రంలో మైనార్టీ నేతగా ఉన్నటువంటి కొందరిలో ముస్తాక్ మౌలానా పేరు కూడా ఇప్పుడు వినిపిస్తుంది. అయితే ఎక్కడైతే ఎదిగామో అక్కడే తొక్కడం ప్రారంభమైన విషయం ముస్తాక్ మౌలానాకు ఇప్పుడిప్పుడే అర్థమైంది. ఎందుకంటే గతంలో ఇక్రా స్కూల్ విద్యా సంస్థలను, మద్రాసాలను నిర్మించి ముస్తాక్ మౌలానాకు గత వైసీపీ ప్రభుత్వం నుంచి కూడా తీవ్ర ఒత్తిడి ఎదురైంది. గతంలో 2014 ఎన్నికల్లో సైతం ఈయన నిర్వహిస్తున్నటువంటి ఇక్రా స్కూల్కు అనుమతులు లేవని ఆనాటి పాలకులు చాలా ఇబ్బంది పెట్టారు. అంటే అప్పట్లో టీడీపీలో ఉన్నటువంటి ఇప్పుడు వైసీపీ నాయకులు ముస్తాక్ మౌలానాను తీవ్ర ఇబ్బందులు పెట్టారు. ఆనాటి దివంగత భూమానారెడ్డి జోక్యంతో ఆ యొక్క వివాదాన్ని సామరస్యంగా ముగిసింది. అయితే ఇప్పుడు తగదమ్మ అన్నట్టుగా ఎవరైతే మనం అనుకుంటున్నామో మన వాళ్ళే ఇప్పుడు ముస్తాక్ మౌలానాకు అడ్డుగా నిలిచారు. ప్రతి చోట అడ్డగ్గే పెడుతారు. దానికి ప్రధాన కారణం ముస్తాక్ మౌలాను ఎదగనీయకుండా అణిచివేయడమే అన్నది నంద్యాల ముస్లిం సోదరుల యొక్క అభిప్రాయం. మరి నేపథ్యంలో ఇప్పుడు ఓ వీడియో కాస్త వైరల్ అయింది. టీడీపీ నేతలు, ముఖ్యంగా అధికార పార్టీలో ఉన్నటువంటి నేతలు ఆరోపిస్తున్నట్టుగా ముస్తాక్ మౌలానా వక్ఫ్ బోర్డు ఆస్తులను ఆక్రమించారని, వక్ఫ్ బోర్డు యొక్క ఆదేశాలను ఉల్లంఘించి నిబంధనలకు విరుద్ధంగా ఈ యొక్క వక్ఫ్ బోర్డులో మద్రాసాలు నిర్వహిస్తానని వెంటనే ఖాళీ చేయాలని నంద్యాల పట్టణంలోని కొన్ని కమిటీలలో తమకు అనుకూలమైన వారిని వేసుకుని ముస్తాక్ మౌలానా నిలిచినటువంటి ఈ యొక్క మద్రసాపై ఓ రకంగా దాడి చేసే ప్రయత్నం చేశారు. మసీదులోనే ముస్లిం సోదరుల మధ్య ఈ యొక్క వివాదానికి తెరలేపారు. అక్కడి నుంచి ముస్తాక్ మౌలానాను పంపించే ప్రయత్నం చేశారు. కానీ ఇప్పుడు ఒక వీడియో వైరల్ అవుతుంది. అదే 2021లో ముస్తాక్ మౌలానా స్వయంగా తాను వక్ఫ్ బోర్డు స్థలంలో ఉన్న విషయాన్ని అంగీకరిస్తూనే వక్ఫ్ బోర్డు సంబంధించినటువంటి నియమ నిబంధనలకు అనుగుణంగా ఈ యొక్క లీజ్ ఏవైతే ఉందో ఆ లీజ్ మొత్తాన్ని చెల్లిస్తానని వక్ఫ్ బోర్డు అధికారుల ముందు డబ్బుతో సహా తీసుకెళ్ళి ఆ టేబుల్ మీద పెట్టారు. వక్ఫ్ బోర్డు అధికారులు ఆ యొక్క డబ్బు తీసుకుని ఆ యొక్క దానికి సంబంధించిన నియమ నిబంధనలు ఏమైతే ఉన్నాయో, ఆ చెల్లింపు బకాయిలు ఏమైతే ఉన్నాయో వాటిని మొత్తం చెల్లి వేసుకొని తనకు లీజ్కి ఇవ్వాల్సిందిగా అభ్యర్థించడం మనం ఈ వీడియోలో కనిపించవచ్చు. కానీ ఆనాటి పాలకులు సైతం ఇప్పుడున్నటువంటి ముస్తాక్ మౌలానాకు ఇబ్బంది పెట్టారు.
అయితే ఇప్పుడు అధికారంలో ఉన్నాం కాబట్టి మనం అనుకూలంగా ఉంటుంది మన ప్రభుత్వం అనుకుంటే ప్రస్తుతం ముస్తాక్ మౌలానాకు ఎప్పుడైతే ఆ వివాదం జరిగిందో ఆ వివాదానికి సంబంధించిన విషయంలో మద్దతుగా నిలిచిన వారే ఇప్పుడు తనకు వ్యతిరేకంగా పనిచేయడం ముస్తాక్ మౌలానాకు వెంగుడు పడడం లేదు. కావాలంటే 2021లో ఈ యొక్క వక్ఫ్ బోర్డ్ ఆఫీస్లో జరిగినటువంటి ఈ దృశ్యాలను చూస్తే మీకు అర్థమవుతుంది. ప్రస్తుతం నంద్యాల పట్టణ తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఖలీల్ అన్నాడు ముస్తాక్ మౌలానాకు మద్దతుగా నిలిచి వక్ఫ్ బోర్డ్ ఆస్తికి స్వయంగా వెళ్ళి లీజును ముస్తాక్ మౌలానాకు ఇవ్వాల్సిందిగా కోరుతూ ఆయన పక్కనే కూర్చున్నారు. ముస్తాక్ మౌలానాతో పాటుగా ఈ యొక్క వక్ఫ్ బోర్డ్ ఆస్తులకు సంబంధించినటువంటి ఈ యొక్క అధికారుల మధ్య విషయంలో ఆయన మధ్యవర్తిగా వ్యవహరించారు. కానీ ఇప్పుడు ఏమైందో ఏమో తెలియదు కానీ ముస్తాక్ మౌలానాకు వ్యతిరేకంగా మాట మార్చారు నంద్యాల పట్టణ అధ్యక్షుడు మునీర్ ఖలీల్. అంటే ఖలీల్ ఈ విధంగా మాట్లాడడానికి ప్రధాన కారణం స్థానికంగా ఉన్నటువంటి టీడీపీ నేత సీనియర్ నాయకులు మంత్రి ఫారూక్ యొక్క అనుచరులుగా ఉండడం ఎందుకు ప్రధాన కారణం. ఎందుకంటే ఫారూక్ గారే స్వయంగా ఈ యొక్క ఖలీల్ను రంగంలో దింకి ముస్తాక్ మౌలానాకు వ్యతిరేకంగా కథను నడిపిస్తున్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో 2021లో జరిగినటువంటి వీడియో వైరల్గా మారింది. ఇదే విషయాన్ని ముస్తాక్ మౌలానా స్వయంగా టీడీపీ అధిష్టానానికి వివరించారంట. తాను అనుకున్న వారే తనకు తీవ్రంగా వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని, వ్యతిరేకంగా తనపై కుట్రలు చేస్తున్నారన్న విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకునేట్లు సమాచారం. ఈ విషయమై స్పందించినటువంటి టీడీపీ అధిష్టానం కూడా అసలు వాస్తవాలు ఏవో తెలుసుకునే ప్రయత్నం కూడా చేస్తున్నట్టు తెలిసింది. మొత్తానికి ముస్తాక్ మౌలానాకు నిన్నటి వరకు జై కొట్టేటువంటి నాయకులే ఈరోజు చీ కొట్టడం అనేది ఎంతవరకు సమంజసం అంటున్నారు స్వయంగా తెలుగు తమ్ముళ్ళు, అందులో ముస్లిం మైనార్టీ సోదరులు. అంటే నిన్నటి వరకు ముద్దు, ఇప్పుడు చెద అని విమర్శిస్తున్నారు. మొత్తానికి ముస్తాక్ మౌలానాకు అండగా నిలిచినట్టే ఆ నాయకులు ఈరోజు అండదండలు కాకుండా అడ్డంగా నిలవడం నిజంగా విడ్డూరం. ముస్తాక్ మౌలానా చెప్తున్నది ఒకటే, వక్ఫ్ బోర్డ్ దేవుని యొక్క ఆస్తి, దేవుని యొక్క ఆస్తి ఎవరికి దక్కనీయము. దేవుని యొక్క ఆస్తిని కాపాడుకుంటూ అందులో దైవ మార్గానికి మదరసాలు నిర్వహిస్తూ అందుకు చట్టపరమైనటువంటి లీజును తీసుకుంటూ ఆ లీజు మొత్తాన్ని కూడా స్వయంగా చెల్లించడానికి తాము సిద్ధంగా ఉన్నామని చెబుతున్న అధికారులు ఏమాత్రం పట్టించుకోకపోవడం కూడా నిజంగా విడ్డూరం అంటారు ముస్తాక్ మౌలానా అనుచరులు. డబ్బు తీసుకొచ్చినాము, అగ్రిమెంట్ చేయాలా, రిసిప్ట్ మీరు మా ప్రజల సేవ కొనే కదా సార్ చేసినది, లేకుంటే అధికారులు డబ్బు తీసుకొచ్చినాం తీసుకుంటే మీరు ఇంతమంది కట్టారు కదా, దేని చెప్పిన ప్రకారంగా మనం తీసుకొని మేము బోర్డు పంపించాం. ఆ పంపించిన లెటర్ ద్వారా డీడీ కూడా రిటర్న్ వచ్చింది. దాంట్లో ఏముంది, స్కూల్ లేదని ఉంది. మీరు అగ్రిమెంట్ చేస్తేనే కదా స్కూల్ రన్ అయ్యేది. మదరసా ఉంది కదా, చెప్పడం లేదు. ఒక ముక్క మిస్ కోర్టు కూడా మహాన్ బాబులు మిస్ చేసేస్తారు. మీరు ఎవరు చేశారంటే మీకు తెలుసు. రాదు కదా అప్పుడు, ఎప్పుడు అప్పుడే అప్పుడు లాక్డౌన్ డబ్బులు కట్టిన కర్నూలులో ఒక ప్రాపర్టీ ఎక్స్పైర్ అయింది, డబ్బులు అరియర్స్ పెండింగ్ ఉంటాయి, అవి కట్టించుకున్నారా మీరు? ఇప్పుడు నిండాలో రైతులు ఒబ్బొరు స్థలాల్లో కాంప్లైంట్ కడతారు. డిగ్రీ అయి ఉంది, ఎక్స్పైర్టీ అయినాడు వ్యక్తి, డబ్బులు అరియర్స్ పెండింగ్ ఉంటాయి, అది కూడా కట్టించుకున్నారా మీరు? కట్టించుకోలేదు. ఇక్కడ మదరసా జరగకూడదు. फोन कर देंगे మరి ఇదే విధంగా ఇదే పద్ధతి కొనసాగితే ముస్లిం మైనార్టీలకు స్వయంగా ముస్లిం మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి గారు ఉన్నటువంటి నంద్యాల నియోజకవర్గ కేంద్రంలోనే రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ చైర్పర్సన్కే ఈ విధంగా జరిగితే ఇక మిగతా తెలుగు తమిళ పరిస్థితి ఏమిటి, మిగతా ముస్లిం మైనార్టీల సోదరుల పరిస్థితి ఏమిటనేది స్వయంగానే ముస్లింలు ప్రశ్నించుకున్నారు. అందుకే రాబోయే రోజుల్లో మైనార్టీ నేతలు జాగ్రత్తగా ఉండాలని, బలమైన మైనార్టీ నేత కావాలని, బలమైన మైనార్టీ నేతలు ఉన్నప్పుడే మైనార్టీల యొక్క హక్కులు కూడా
కాపాడబడతాయనే విషయాన్ని ఈ సంఘటన స్పష్టం చేస్తుంది. ఇప్పటికైనా సరే ఈ యొక్క అధికార పార్టీలో ఉన్నటువంటి నాయకులు ముస్తాక్ మౌలానాకు 2021లో సంఘీభావం తెలుపుతూ జై కొట్టినటువంటి నాయకులు ఈరోజు అడ్డుకొట్టడం, అలాగే అడ్డు చెప్పడం వెనుక అర్థం ఏందో, ఈ అర్థం వెనుక, ఈ కథ వెనుక ఎవరు నడిపిస్తున్నారో, ఎవరు కథను వినిపిస్తున్నారో అనే విషయాన్ని కూడా నంద్యాల ముస్లిం మైనారిటీ సోదరులు ఖచ్చితంగా తెలుసుకున్నారు. ఆ తెలుసుకునే ప్రయత్నంలో భాగంగానే ముస్తాక్ మౌలానాకు అండగా నిలిచారు. మరో ముఖ్యమైన విషయం ఏమంటే ముస్తాక్ మౌలానాకు టీడీపీ ఆశీస్సులు కూడా పుష్కలంగా ఉన్నట్టు సమాచారం. అంటే న్యాయం ఎక్కడ ఉందో అధిష్టానం ఇప్పటికే గుర్తించింది. థ్యాంక్ యూ.